హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అనమాట. సో యూజువల్లీ కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర, అండ్ ఇవన్నీ నేను నా మ్యారేజ్ టైంలో కొనుక్కున్నాను. బేసికలీ నాకు నా మ్యారేజ్ టైంలో అసలు టైం లేకుండే అనమాట బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోనికి. జస్ట్ నా ముహూర్తం శారీ అండ్ ఇంకొక రిసెప్షన్ శారీ అనుకుంటా, ఆ రెండింటికి నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను, మగ్గం వర్క్ వేయించుకొని. మిగతావన్నీ నేను రెడీమేడ్లోనే కొన్నాను అనమాట. సో అసలు జస్ట్ 15 డేస్లో నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి అండ్ మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో నాకు అస్సలు టైం లేకుండే. సో ఆ టైంలో నేను కొనుక్కున్నాను. అండ్ దాని తర్వాత కూడా నేను కొన్ని బ్లౌజెస్ కొనుక్కున్నాను. అండ్ అవన్నీ ఎక్కడి నుంచి కొనుక్కున్నానో చెప్తాను, బట్ ప్రైజెస్ అంతగా గుర్తులేదు నాకు. సో నేను చాలా డిఫరెంట్ షాప్స్ నుంచి పర్చేస్ చేశాను బేసిక్గా. సో ఇంకా లేట్ చేయకుండా నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసేసుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ హ్యాండ్కి కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు. కింద ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంది నాకు వర్క్. అండ్ డోరీ లాగా ఇచ్చారు. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో మ్యారేజ్ అప్పుడు శారీ పైకి వేసుకున్నాను, బట్ దాని తర్వాత అంతా నేను క్రాప్ టాప్ లాగానే యూజ్ చేశాను. ఇది బేసిక్గా నా దగ్గర ఒక స్కర్ట్ ఉందన్నమాట. దానిపైన ఆల్రెడీ ఒక టాప్ అండ్ దుపట్టా క్రాప్ టాప్ టైప్ ఉంటుంది కదా, అది వేసుకొని నాకు బోర్ కొట్టింది. సో ఆ స్కర్ట్లో ఈ కలర్ ఉండడంతో నేను ఈ బ్లౌజ్ని దాంతో పేరప్ చేశాను అనమాట. బట్ ద బ్లౌజ్ ఈస్ లైక్ దిస్. మీరు శారీ పైకి వేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను కోటిలో స్వాతి షాప్లో కొన్నానండి. పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా కోటిలో, దాని పక్కనే అటాచ్ అయ్యి ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్లో మనకు స్వాతి షాప్ అనే ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళారంటే ఆ షాప్లో అన్ని డ్రెస్ కలెక్షన్స్ ఉంటాయి. వాళ్ళనే అడిగారంటే బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి, వాళ్ళ షాప్ ఇంకొకటి ఉందన్నమాట ముందరనే. వాళ్ళు ఆ అడ్రస్ ఇస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో మై ఫస్ట్ బ్లౌజ్ ఇస్ దిస్. బ్యూటిఫుల్ డిజైన్ అండి. అండ్ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ చాలా రీజనబుల్ రేట్స్లో కూడా ఉంటాయి. సో నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో బేసిక్గా నాకు బ్యాక్ డిజైన్ కావాలని చెప్పి తీసుకున్నాను. సో బ్యాక్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ నెట్ లాగా ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ డిజైన్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి మనకు నార్మల్ ఇక్కడ వరకు ఉండే హ్యాండ్స్ అనమాట. బట్ ఇది ఇంకా కొంచెం లాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు తీసుకున్నప్పుడు నాకు అంతగా అనిపించలేదు, లాంగ్గానే ఉంటుందని అనుకున్నాను. బట్ అది ఇక్కడ వరకు వచ్చేసింది. చూడాలి ఇది ఎలానో అలా సెట్ చేయాలి కొంచెం కిందికి రానికి. బట్ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండే అండి. ఇది నేను మా మమ్మీ వాళ్ళ షష్ఠపూర్తి అప్పుడు గ్రీన్ శారీ పైకి తీసుకున్నాను అనమాట. మీరు ఆ వీడియో చూసారంటే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద డిజైన్. హ్యాండ్స్కి ఇలా బూటాస్ లాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి నేను దిల్షుక్ నగర్ మార్కెట్లో కొన్నాను అనమాట. మీరు దిల్షుక్ నగర్ మార్కెట్లో ఎంటర్ అవ్వగానే మనకు కొనార్క్ థియేటర్ ఉంటుంది. దాని ఆపోజిట్లో కొంచెం ముందుకు వెళ్ళాక ఆపోజిట్లో ఫుల్ బ్లౌజ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి పర్చేస్ చేశాను. ఇది రీసెంట్గా పర్చేస్ చేశాను కాబట్టి నాకు ప్రైస్ కూడా గుర్తుంది. దిస్ వాజ్ అరౌండ్ 850 పడింది. అండ్ మనకు 500 రేంజ్లో కూడా చాలా బ్లౌజెస్ ఉన్నాయి. బట్ నాకు ఇలా బ్యాక్ డిజైన్ కావాలి అని చెప్పి స్పెషల్గా నేను తీసుకున్నాను కాబట్టి. అండ్ హెవీగా కూడా ఉంది ఇది. సో దీనికి 900 పెట్టాను. అండ్ వాళ్ళు మేబీ ఒక 50-100 తగ్గించుంటారు, అంతకన్నా ఎక్కువ ఏం తగ్గించలేదు తను. సో దిస్ ఈజ్ ది సెకండ్ బ్లౌజ్. సో నా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ కలర్ అండి. డెఫినెట్గా అందరికీ గోల్డెన్ కలర్ బ్లౌజ్
పక్కా ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే మనకు ఏదైనా శారీ మీద ఏదైనా బ్లౌజ్ సెట్ కాకపోతే ఇమీడియట్గా మనం గోల్డ్ బ్లౌజ్ తీసేసుకుంటాము. సో గోల్డ్ బ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ది అదర్ బ్లౌజ్. సో ఇది మొత్తం బోట్ నెక్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఇట్లా పైకి. ఇది కూడా మీరు క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కప్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ ఇలా నెట్ తోటి నేను హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇది స్లీవ్లెస్ లాగా వచ్చింది. సో ఈ క్లాత్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇలా నెట్ లాగా వచ్చింది. లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ హ్యాండ్స్ని నేను ఇలా మీకు లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్ అలా పెట్టించుకోవచ్చు. సో నేనైతే చిన్న చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాను దీనికి. బ్యాక్ సింపుల్ డిజైన్ అండ్ ఒక డోరీ తోటి. ఇది ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుందండి తీసుకుని. ఇది నేను నా మ్యారేజ్కి ముందు తీసుకున్నాను. సేమ్ స్వాతి షాప్లోనే తీసుకున్నాను. క్వాలిటీ ఇంకా అలానే ఉంది. మీరు చూసారంటే ఎన్నిసార్లు వేసుకున్నాను, అసలు ఇంత డ్యామేజ్ కాలేదు. అండ్ ఎక్కడ నాకు స్టోన్ పోయినట్టు కూడా అనిపించలేదు. ఇఫ్ యూ కెన్ సీ, అక్కడక్కడ స్టోన్ కలర్ మారింది అంతే తప్ప స్టోన్స్ ఎక్కడ పోలేదు. అంత మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట వాళ్ళ షాప్లో. సో యా, దిస్ ఈజ్ ద అదర్ వన్. సో నా ఇంకొక బ్లౌజ్ వచ్చేసి దిస్. సో ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. బేసిక్గా ఇది నా మ్యారేజ్ టైంలో కొనుక్కున్నాను. నా పెళ్లి కూతురు ఫంక్షన్ శారీలో ఈ గ్రీన్ బ్లౌజ్ ఉందన్నమాట. నాకు అసలు టైం లేకుండే. సో నాకు ఇదే గ్రీన్ బ్లౌజ్ కావాల్సి వచ్చిండే ఆ శారీ పైకి. సో నేను డిజైన్ అంతగా పట్టించుకోలేదు. జస్ట్ కలర్ దొరకడంతో బ్లౌజ్ తీసేసుకున్నాను అనమాట. బట్ వేసుకున్నాక చాలా మంచి లుక్ ఇచ్చింది ఈ బ్లౌజ్. సో యా, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది విత్ డోరీ. అండ్ ఇది కూడా నేను స్వాతి షాప్లోనే తీసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. ఇది యాక్చువల్గా ఒక ఎల్లో శారీ ఉంది నా దగ్గర, ఫ్యాన్సీ శారీ లాగా. దాని మీద మిర్రర్ వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. ఇలాంటి వర్కే ఉంది ఆ శారీ ఓవరాల్గా. సో అందుకనే నేను ఇదే బ్లౌజ్ అయితే బాగుంటుంది, ఇలాంటి బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్గా రెడీమేడ్ బ్లౌజే. బట్ నాకు హ్యాండ్స్ కానివ్వండి, సైడ్ పార్ట్ ఇవన్నీ నాకు నచ్చలేదన్నమాట. బట్ చాలా అర్జెంటుగా తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఏదో ఒకేషన్ ఉండే నాకు, అండ్ ఇది కావాలి అని చెప్పి నేను ఆ బ్లౌజ్ తీసేసుకున్నాను. బట్ నా టైలర్ తోటి నేను మొత్తం ఇలా మళ్ళీ రీస్టిచ్ చేయించాను అనమాట ఇది. సో యా, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా మొత్తం మిర్రర్ వర్క్ తోటి ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది మనం బ్లాక్ శారీస్ పైకి కానివ్వండి, వైట్ శారీస్ పై, ఏదైనా మంచి ప్లెయిన్ శారీస్ పైకి ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను దిల్షుక్ నగర్లో పీవీటీ మాల్ అని ఉంటుంది, అందరికీ తెలుసు, అది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది అనమాట. ఆ మాల్లో ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 450-500 పడింది. అండ్ మళ్ళీ నాకు ఇదంతా రీస్టిచ్ అయిపోయి ఇంకొక 150 పడింది అనమాట. ఓవరాల్గా జస్ట్ బ్లౌజ్ అయితే నాకు 450 or 500కి వచ్చింది. సో నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి దిస్ బ్రౌన్ కలర్ అనమాట. ఫుల్ బోట్ నెక్ అండి, హై బోట్ నెక్. ఇది ఫుల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాను, కప్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ హుక్స్ అనమాట ఇవి. అండ్ బ్యాక్ నార్మల్గా ఉంటుంది, చిన్న లేస్ లాగా ఇచ్చి అండ్ ఒక డోరీ ఇచ్చారు. బట్ ఫ్రంటే హెవీ వర్క్ అనమాట. సంథింగ్ లైక్ దిస్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కోటిలో ఒక చిన్న షాప్లో తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 500 or ఎంతో పడింది, నాకు అంతగా గుర్తులేదు. ప్రైజెస్ యాక్చువల్గా నాకు గుర్తులేదు, బట్ గుర్తొచ్చినవన్నీ నేను చెప్తున్నాను. సో ఇదైతే కోటిలో ఒక నార్మల్ షాప్లో నుంచి తీసుకున్నాను నేను.
ఇది యాక్చువల్గా నేను శారీస్ పైకి అస్సలు తీసుకోలేదండి. నా దగ్గర ఒక లాంగ్ స్కర్ట్, సేమ్ మ్యారేజ్ కింద ఒక లాంగ్ స్కర్ట్ ఉండే అనమాట. అండ్ చాలా ఫ్లోరల్ క్లాత్ అనమాట. అందులో ఎక్కువగా బ్రౌన్ ఉండడంతో నేను ఈ బ్రౌన్ కలర్స్ తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఆ స్కర్ట్కి. సో అప్పుడు అలా తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా శారీ మీదకి సెట్ చేసుకోవాలి, ఇంకా నేను సెట్ చేసుకోలేదు. సో యా, దట్ ఈస్ ద అదర్ వన్. సో నా రెడీమేడ్ బ్లౌజెస్ హెవీ వర్క్ అన్నమాట. రెగ్యులర్ వేర్వి ఇప్పుడు చూపిస్తాను. రెడీమేడ్లోనే తీసుకున్నాను నేను. సో నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది డైలీ వేర్ శారీస్కి ఆర్ యూనో చాలా సింపుల్ శారీస్ కోసం తీసుకున్నాను నేను. ఇది కూడా ఇవన్నీ కూడా నేను నా మ్యారేజ్ టైంలోనే తీసుకున్నాను. స్టార్టింగ్లో చాలా అవసరం వస్తుందని చెప్పి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ప్లెయిన్ అండి, ప్లెయిన్ బ్లౌజ్. జస్ట్ హ్యాండ్ దగ్గర ఇలా ఇచ్చాడనమాట. సో ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో ఆ బ్లౌజెస్ అన్నీ నేను బేగం బజార్ నుంచి తీసుకున్నాను అనమాట. బేగం బజార్లో ఒక షాప్లో నుంచి తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి బేగం బజార్. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, బట్ వేసుకుంటే ఎంత నీట్ లుక్ ఇస్తుందంటే చాలా బాగా మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎవరికైనా ఫిట్ అయిపోతుందండి. లైక్ సన్నగా ఉన్న వాళ్ళకైనా ఫిట్ అవుతుంది, లావుగా ఉన్న వాళ్ళకైనా ఫిట్ అవుతుంది, అండ్ మీడియం సైజులో ఉన్న వాళ్ళకైనా ఫిట్ అవుతుంది అనమాట. చాలా స్ట్రెచబుల్ అనమాట క్లాత్. సన్నగా ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు ఇది క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి నెట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. ఇక్కడ వరకు వస్తుంది, ఫుల్ కాదు, మరి ఇక్కడ వరకు కాదు, కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో నేను సేమ్ మోడల్స్లో డిఫరెంట్ కలర్స్ ఏమీ తీసుకోలేదు, అన్ని డిఫరెంట్ కలర్సే తీసుకున్నాను అనమాట. అండ్ అన్ని డిఫరెంట్ మోడల్స్లోనే తీసుకున్నాను అనమాట. నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్ లాగా వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఎంత బాగా కూర్చుంటుందో అసలు. మోడల్ వచ్చేసి ఇలా, ఇది నెక్కి ఇలా వస్తుంది. అండ్ అక్కడ చూసారు కదా స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అలానే ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నెట్ ఇచ్చారు. ఇది కొంచెం నాకు క్రాప్ టాప్ లాగా కూడా అనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో దిస్ ఇస్ ద అదర్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్. సో ఇది కూడా నా ఫేవరెట్ బ్లౌజ్ అండి, ఎందుకంటే దీని డిజైన్ నాకు చాలా ఇష్టం. ఫ్రంట్ మొత్తం ఇలా నెట్ వచ్చింది అండ్ నెక్ పైనుంచి ఉంటుంది అనమాట, సంథింగ్ లైక్ దిస్. ఈ నెక్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనకు పాట్ నెక్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డెన్ బ్లౌజ్. ఫ్రంట్ జిప్ ఇలా వచ్చింది అండ్ ఇది కూడా బోట్ నెక్ అనమాట, వెనుక పాట్ నెక్ ఇచ్చారు. అండ్ నెట్ హ్యాండ్స్ అనమాట. సో ఇది నేను తీసుకున్నాను, బట్ నాకు ఎందుకో చాలా చెమ్కి టైప్ అనిపించింది అనమాట. మీరు క్లాత్ కనుక చూసారంటే ప్లెయిన్ క్లాత్ కాదు, ఇది సమ్ షైనింగ్ క్లాత్ ఇది. సో తీసుకోవడం అయితే అప్పుడు తీసుకున్నాను దేనికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి, బట్ ఐ గెస్ నేను 1 or 2 times వేసుకున్నాను. ఇది మోడల్ నచ్చింది కానీ నాకు క్లాత్ అంతగా అనిపించలేదు. బట్ ఇలాంటి క్లాత్ శారీసే మనకు బ్లాక్లో కానివ్వండి అండ్ డిఫరెంట్ కలర్స్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆ శారీస్ తోటి మ్యాచప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో. ఈ క్లాత్ వల్ల నేను ఈ బ్లౌజ్ని ఎక్కువగా వేసుకోలేదు నాకు. సో నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో సైడ్ మనకు ఈ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్గా ఉంటుంది, జస్ట్ ఫ్రంట్ సైడ్కి ఈ డిజైన్ వచ్చింది అండ్ అవే హ్యాండ్స్ లాగా కూడా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే.
అండ్ ఇది కూడా సమ్ 400 ఆ రేంజ్లో వచ్చిందనమాట. దిస్ ఈస్ ద అదర్ వన్. ఇంకొక బ్లాక్ బ్లౌజ్ ఉంది నా దగ్గర, దట్ ఈస్ దిస్. సో ఇది ఇలా ఉంటుంది అనమాట, ఫుల్ నెక్ కవర్ అయిపోతుంది అండ్ ఇదంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. బట్ మనకు ఏది అంత ఇబ్బందిగా అనిపించదు, చాలా బాగుంటుంది శారీస్ పైకి. క్రాప్ టాప్ లాగా యూస్ చేయొచ్చు, బట్ మనం క్యారీ చేసే విధానం బట్టి ఉంటుందండి, ఎందుకంటే చాలా డీప్ ఉంటుంది అనమాట నెక్. బట్ శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ హై నెక్ కాబట్టి లోపల మనం సేమ్ కలర్ కాంబినేషన్తో వేసుకోవాలి పెట్టికోట్ని, సో అప్పుడే బాగుంటుంది. సో దిస్ ఈస్ ది అదర్ వన్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ శారీస్ పైకి. నా ఫేవరెట్ యాక్చువల్గా నా దగ్గర ఉన్న 2 బ్లాక్ బ్లౌజెస్ నా ఫేవరెట్ అనమాట. అన్నిటిపైకి నాకు చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట అవి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ ఇది ప్రాపర్ బ్లౌజ్ లాగా ఉంటుంది, క్రాప్ టాప్ లాగా మనం వేసుకోలేము. సో ఎస్, ఫ్రంట్ వచ్చేసి ఇలా, బ్యాక్ వచ్చేసి ఇలా డోరీ ఇచ్చారు అండ్ ప్రాపర్ బ్లౌజ్ సైజ్ అండి ఇది. చాలా మన బ్లౌజ్ సైజ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. సో మనం ఇది క్రాప్ టాప్ లాగా యూస్ చేయలేము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ నా ఆరెంజ్ శారీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీదకి సెట్ అవుతుంది అనమాట, అంత మంచి లుక్ ఇస్తుంది అనమాట వేసుకుంటే. సో దిస్ ఈస్ ది లాస్ట్ వన్. యా, ఐ హోప్ నేను కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ డన్. సో చూసారు కదా నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్. కొన్ని రెగ్యులర్ వేర్ ఉన్నాయి, కొన్ని పార్టీ వేర్వి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నా కలెక్షన్ అనమాట. చాలా కొన్ని ఐ నో, బట్ అన్నిటి మీదకి సెట్ అయ్యే కలర్స్ అనమాట. నేను యూజువల్లీ అలానే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు ఎలాంటి బ్లౌజ్ దేని మీద సెట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి చాలా యూనిక్ కలర్స్ కన్నా నేను కొంచెం రెగ్యులర్ కలర్స్కి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దీస్ ఆర్ మై రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి దొరికాయో ప్రతి ఒక్క బ్లౌజ్ చూపించేటప్పుడే చెప్పేశాను. సో ఐ హోప్ మీకు నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ నచ్చితే ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేశారంటే సో నెక్స్ట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో do click on bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chandu. Bye bye, see you all in next video.